హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. సో ఈ ఈ అనాలిసిస్లో ఇచ్చినటువంటి మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఎస్సికే కాదండి, టెట్తో పాటు సీటెట్, కానిస్టేబుల్, ఎస్ఏ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో సేమ్ కాన్సెప్ట్సే కాబట్టి చాలా వరకు యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఆర్టికల్ గురించి అయితే ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్స్ గురించి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి ఆర్టికల్ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి చిన్న కాన్సెప్ట్. మనకి డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉన్నాయి, అది మీకు తెలిసిందే. సో డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటండి, దా అనేటువంటిది డెఫినెట్ ఆర్టికల్, అంతే కదా. దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్. మరి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏదండి, ఏ, యాన్ అనేటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్స్. సో ఇవండి. సో మరి డెఫినెట్ ఆర్టికల్ కాకుండా మనం ఉన్నటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యాన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, తర్వాత డెఫినెట్ ఆర్టికల్ నో ఆర్టికల్ కాదా, ఏ సిచ్యువేషన్లో వస్తుంది, అవి కూడా ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనకి చూసినట్లయితే మన జనరల్గా ఏఈఐఓయు వచ్చినట్లయితే మనం యాన్ పెట్టమంటారు. సో ఏఈఐఓయు వచ్చినట్టయితే యాన్ పెట్టమంటారు. ఓకే, కాన్సోనెంట్స్ వచ్చినట్టయితే అంటే ఓవెల్స్ అనమాట, ఓవెల్స్ వచ్చినట్టయితే యాన్ పెట్టమంటారు. కాన్సోనెంట్ వచ్చినట్టయితే ఏ అయితే యూజ్ చేయాలంటారు. ఓకే, కానీ మనకి తెలియాల్సింది ఏంటంటే యాన్ ఎప్పుడు వస్తుంది అంటే ఓవెల్స్ వచ్చినప్పుడు కాదండి, ఓవెల్స్ సౌండ్స్ వచ్చినప్పుడు వస్తుందండి. అదేంటండి, ఓవెల్స్ సౌండ్స్ వచ్చినప్పుడు వస్తుంది యాన్ అనేటువంటిది, అంతేగాని ఓవెల్స్ వచ్చినప్పుడు కాదు. తర్వాత ఇది కూడా అంతే అండి, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు ఏ వస్తుంది. ఓకే, అదనమాట. సో ఏ అన్నా యాన్ అన్నా ఒక అని అర్థం. సో మరి సింపుల్గా చెప్పాలంటే మనకి ఆ సౌండ్స్ అనేటువంటిది నేర్చుకుని యాక్చువల్గా మన కాన్సెప్ట్లో ఉంది డిఎస్సికి సంబంధించి ఆ సౌండ్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకు అంటే మనకు 1 or 2 బిట్స్ దాని మీద వస్తున్నాయి, పొలిటిక్స్ మీద. సో అది కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇక్కడ మన సింపుల్గా మనం యాన్ దేని ముందు ప్లేస్ చేయాలి, ఏ అనేటువంటిది దేని ముందు ప్లేస్ చేయాలి, సింపుల్గా ట్రిక్ నేర్చుకుందాం. సో ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే అచ్చులు వచ్చినప్పుడు, అంటే మన తెలుగుకి సంబంధించి చెప్తాను, అది కూడా దీనికి చిన్న అన్వయం ఉంటుంది. అచ్చులు వచ్చినప్పుడు యాన్ ఉపయోగించండి, హల్లులు వచ్చినప్పుడు ఏ ఉపయోగించండి. ఏంటండి, అచ్చులు వచ్చినప్పుడు అంటే మన తెలుగు అచ్చులు అనమాట, అంటే దాని శబ్దాలాగా. అచ్చులు వచ్చినప్పుడు యాన్ యూజ్ చేయండి, హల్లులు వచ్చినప్పుడు ఏ యూజ్ చేయండి. అదేంటండి, అదే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్. యాపిల్ని మన తెలుగులో ఏమంటారండి, ఆపిల్ అంటారు, అంతే కదా. ఆపిల్ ఇలా రాస్తారు, ఆపిల్. మరి ఇది ఆ అనేటువంటిది అచ్చు హల్లు అండి, అచ్చు. అప్పుడు మరి అచ్చు ముందు ఏం పెట్టమన్నాను, యాన్ పెట్టమన్నాను. అంటే ఏముంది, యాన్ యాపిల్, సరిపోయింది. సో యూనివర్సిటీ ఉందండి, యూనివర్సిటీ యాన్ యూనివర్సిటీయా, ఏ యూనివర్సిటీయా, మన అందరికీ తెలిసిందే ఏ యూనివర్సిటీ అని. మరి ఓవెల్స్ సౌండ్స్ కాకుండా ఓవెల్స్ ముందు అయితే అప్పుడు ఏ యూనివర్సిటీ యూతో స్టార్ట్ అవుతున్నప్పుడు యాన్ పెట్టాలి కదా. మరి ఏంది పెట్టారంటే మరి అదే అండి, ఓవెల్స్ సౌండ్స్ ముందు కానీ ఓవెల్స్ ముందు కాదు, అది గుర్తుపెట్టుకోండి. మరి యూనివర్సిటీ యూ తెలుగులో చూసినట్టయితే యూ అనేటువంటిది అచ్చా హల్లా, హల్లు. సో ఏ పెట్టాలి, సరిపోయింది కదండి, చిన్న ట్రిక్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏంటి నేర్చుకున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది డెఫినెట్ ఆర్టికల్ సంబంధించిందా, ఇండెఫినెట్ ఆర్టికల్ సంబంధించిందా అంటే మనకి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇది నో ఆర్టికల్ అండి. ఓకే, నో ఆర్టికల్. ఎందుకు అంటే చూసినట్లయితే టు టాక్ అబౌట్ ద టాకింగ్ ఇన్ జనరల్, అంటే జనరల్గా చెప్పేటప్పుడు మనం నో ఆర్టికల్ యూజ్ చేయాలి, అంటే ఆర్టికల్ యూజ్ చేయకూడదు అని అర్థం అనమాట. ఆర్టికల్ ఒమిషన్ అని కూడా అంటారు. ఆర్టికల్ ఏది జనరల్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు ఓకే మనం అయితే ఏం యూజ్ చేయకూడదు అంటే ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అయితే యూజ్ చేయకూడదు, ఇండెఫినెట్ కూడా ఉపయోగించకూడదు, అసలు ఆర్టికల్ యూజ్ చేయకూడదు, నో ఆర్టికల్ అనమాట. టు టాక్ చూడండి, టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ జనరల్గా చెప్పేటప్పుడు. ఇంకా అంటే పాలు తెల్లగా ఉన్నాయి అని జనరల్ అనమాట, జనరల్ థింగ్.
మనం దాని ముందు ద మిల్క్ అని యూజ్ చేయకూడదు. పాలు తెల్లగా ఉన్నాయి, మిల్క్ ఈజ్ వైట్ ఇన్ కలర్ అని ఉపయోగించాలి తప్ప ద మిల్క్ అని ఉపయోగించకూడదు జనరల్గా. అలాగే కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. అంటే జీవితంలో ప్రతి అడుగులో కూడా మనకి అడుగున ఈ కంప్యూటర్ అనేటువంటిది అంటే జీవితంలో ఒక భాగం అయినట్టే చెప్పాలంటే. జీవితంలో ఒక భాగం కంప్యూటర్స్, అది జనరల్ థింగ్ జనరల్గా. అప్పుడు వాటి ముందు ఏమి ఉపయోగించకూడదు, ఆర్టికల్ అయితే ఉపయోగించకూడదు, అంటే నో ఆర్టికల్ అనమాట. సో ఆ విధంగా మనకి నో ఆర్టికల్ అండి. నెక్స్ట్ చూద్దాం. వాట్ డాష్ స్టోరీ దిస్ ఈజ్. ఇది మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ కనపడగానే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కన్ఫామ్గా. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ తెలుసు మనకి, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని తెలియజేయడానికి, అదే ఆశ్చర్యార్థంగా తెలియజేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఫీలింగ్స్ కానీ యాంగర్ కానీ, ఓకే, ఇవన్నీ తెలియజేయడానికి ఏదో ఉపయోగిస్తారు. సడన్ ఫీలింగ్స్ కానీ తెలియజేయడానికి ఉపయోగిస్తారు. సో మనం ఇక్కడ 2 థింగ్స్ అయితే తెలుసుకోవాలండి. టూ థింగ్స్ తెలుసుకోవాలి ఇందులో. మనకి ఇప్పుడే చెప్పుకున్నాం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామని చెప్పాము. అచ్చులు వచ్చినప్పుడు యాన్ ఉపయోగించాలన్నాం, హల్లులు వచ్చినప్పుడు ఏ ఉపయోగించాలన్నాం. సో అక్కడ టెస్ట్ చేద్దాం. ఇన్, ఈ, ఇంట్రెస్టింగ్. ఈ అనేటిది అచ్చ హల్లా చెప్పండి. అచ్చుల ముందు ఏం ఉపయోగించాలి, యాన్ ఉపయోగించాలి. అంటే ఈ 2 కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. ఇక్కడ జనరల్గా మనం చూసినట్లయితే వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈజ్ అంటాం, అంతేకాని వాట్ యాన్ ఇంట్రెస్టెడ్ స్టోరీ అనం జనరల్గా, అంతే కదండి. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈజ్ అని అంటాం. మరి దాంతోపాటు స్ట్రక్చర్ కూడా తెలుసుకున్నాం. అంటే మన ఆన్సర్ అయితే ఇది. స్ట్రక్చర్ చూద్దాం ఇప్పుడు. వాట్ అయితే ఉపయోగించాలి, వాట్ ఉపయోగించాం. తర్వాత ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి. చూడండి ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. చూడండి, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి. సో ఇక్కడ మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఏ కానీ యాన్ కానీ అన్నాం. ఓకే, ఈ 2 మనం ఎలిమినేట్ చేస్తాం. ఈ రెండిట్లో ఏదైతే ఆన్సర్ అన్నాం. ఓకే, థర్డ్ వన్ ఆన్సరు. ఇక్కడ వాట్ స్ట్రక్చర్ అనమాట ఇది. వాటు ఏ కానీ యాన్ కానీ. సో సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ యాన్ ఉపయోగించాం, అంటే ఇక్కడ ఉపయోగించిన వెర్బను బట్టి ఉపయోగించాం, యాన్ ఉపయోగించాం. తర్వాత యాడ్జెక్టివ్ ఏదంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేటువంటిది యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కానీ ప్లూరల్ అన్కౌంటబుల్ నౌన్స్ కానీ ఉపయోగించవచ్చు అన్నమాట సబ్జెక్ట్ని బట్టి. ఓకే, ఇక్కడ వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటాం, అంతేగాని వాట్ యాన్ ఇంట్రెస్టెడ్ స్టోరీ అన్నాం. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ అయితే ఉంటుంది. వాటు ప్లస్ ఏ కానీ యాన్ కానీ, తర్వాత యాడ్జెక్టివ్ అయితే ఉంటుంది. తర్వాత సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కానీ లేదా సబ్జెక్ట్ని బట్టి ప్లూరల్ అన్కౌంటబుల్ నౌన్స్ కానీ ఉండడం జరుగుతుంది. సో ఇదండి వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈజ్. ఈ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్, ఐ హ్యావ్ లేడ్ హెర్ డాష్ డీప్ ఆబ్లిగేషన్ బై హెల్పింగ్ హెర్ ఇన్ డిస్ట్రెస్. అంటే ఇక్కడ ఏంటంటే బై హెల్పింగ్ అండ్ డిస్ట్రెస్ అంటే ఆమె బాధలో ఉన్నప్పుడు అతను సాయం చేసాడంట. అదేంటండి, ఐ హ్యావ్ లేడ్ హెర్ డీప్ ఆబ్లిగేషన్. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే బై హెల్పింగ్ హెర్ ఇన్ డిస్ట్రెస్. ఓకే, అంటే ఇక్కడ అతను డిస్ట్రెస్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసి ఆమెకి బాధ్యతాయుతంగా తయారు చేశాడు అన్నట్టు వస్తుంది. ఓకే, ఇంచుమించు. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రపోజిషన్స్ అయితే ఈ క్వశ్చన్ ప్రపోజిషన్ మెయిన్ క్వశ్చన్ కాబట్టి మరి బై విత్ ఫస్ట్ విత్ చూద్దాం. విత్ అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్స్తో ఉపయోగిస్తారు. ఓకే, విత్ అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్స్తో ఉపయోగిస్తారు. తర్వాత అండర్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు, క్రింద అనేటువంటి మీనింగ్లో ఉపయోగిస్తారు. తర్వాత బై అనేటువంటి డూవర్ అంటే ఏంటి, ఎవరైతే చేస్తున్నాడో వాళ్ళ గురించి చెప్పడానికి బై అన్నట్టు. ఓవర్ అంటే మీద అన్నట్టు వస్తుంది. ఇక్కడ చూడండి బై అయితే డూవరు, విత్ అయితే ఇన్స్ట్రుమెంట్స్, ఓవర్ అంటే హయ్యర్ దెన్ అంటే దాని మీద నుంచి, జంప్డ్ ఓవర్, ఫ్లై ఓవర్. ఓకే, ఆ విధంగా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ విత్ అనేటువంటి చూసినట్లయితే
విత్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏం సంబంధించి ఏం చెప్పలేదు కదండి, వస్తువు గురించి ఏమి. సో ఇక్కడ బై అనేటువంటిది ఏంటి, డూవర్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. కానీ ఇక్కడ డూవర్ ఎవరు, ఇక్కడ డూవర్ బై వచ్చింది కాబట్టి డూవర్ బై హెల్పింగ్ హెర్ అంటే ఐ హ్యావ్ లేడ్ హెర్ అంటే ఇక్కడ ఐ అనమాట. ఇక్కడ ఐ అనేటువంటిది ఇక్కడ ఎవరైతే చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ ఐ అనమాట. అందువల్ల ఇక్కడ బై ఉపయోగించాం. అంటే బై అయితే డూవర్ అంటే చేసే వ్యక్తి అనమాట, చేసే వ్యక్తి ఎవరు ఐ అనమాట. అందువల్ల ఇక్కడ బై ఉపయోగించాం. అంటే బై కూడా కాదు. ఓవర్ అంటే ఏంటి, హయ్యర్ దాన్ అంటే దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై ఓవర్, జంప్డ్ ఓవర్. ఓకే, అంటే పైనుంచి అనమాట. అంటే దాన్ని తాకడం అన్నట్టు కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ అపాన్ ద టేబుల్ అనకూడదు, ఇట్ ఈజ్ ఓవర్ అంటే పైన ఉంది. అంటే దీనికి మనకి అటాచ్మెంట్ ఏమీ లేదు. ఓవర్ అంటే పైనుంచి. ఓకే, ఆ విధంగా అనమాట. ఇది మనకి ఓవర్ కూడా రాదు. సో వచ్చేది ఏంటంటే అండర్ ఒకటి వస్తుంది. అదేంటండి, మనకి విత్ అనేటువంటిది ఇన్స్ట్రుమెంట్స్కి ఉపయోగిస్తాం. బై అనేటువంటిది డూవర్, ఇక్కడ డూవర్ ఉపయోగించారు. ఐ ఎవరు, డూవర్. అందువల్ల ఇక్కడ బై ఉపయోగించాం. ఇక్కడ బై రాదు మళ్ళీ. ఓవర్ అంటే పైనుంచి అన్నట్టు. ఓకే, ఇక్కడ అండర్, ఇది ఏంటంటే అండర్ డీప్ ఆబ్లిగేషన్. ఇది ప్రేజ్ అండి, డీప్ ఆబ్లిగేషన్ ప్రేజ్. అంటే ఐ హ్యావ్ లేడ్ హెర్ అండర్ డీప్ ఆబ్లిగేషన్. అంటే బై హెల్పింగ్ హెర్ ఇన్ డిస్ట్రెస్, అంటే ఆమె బాధలో ఉన్నప్పుడు హెల్ప్ చేసి అవన్నీ బాధ్యతాయుతంగా తయారు చేశాడు. అండర్ డీప్ ట్రెస్ అంటే ఆమె అండర్ డీప్ ఆబ్లిగేషన్ అంటే బాధ్యతాయుతంగా అన్నట్టు. ఆబ్లిగేషన్ అంటే బాధ్యతాయుతంగా, అంటే అండర్ డీప్ ఆబ్లిగేషన్ అంటే అందులో ఉంచాడు, అంటే ఆ విధంగా తయారు చేశాడు అన్నట్టు వస్తుంది. సో అండర్ అయితే ఉపయోగించవచ్చు అనమాట. కొంచెం కష్టంగానే ఉంటాయండి, ప్రిపోజిషన్స్ అయితే చాలా కష్టంగా ఇచ్చారు. మనం అయితే కొంచెం దాని ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, వైల్. ఇప్పుడే మనం ముందు వీడియోస్లో నేర్చుకున్నాం వైల్ ఎప్పుడు ఉపయోగించాలి, వెన్ ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది. వైల్ అనేటిది ఎప్పుడు ఉపయోగించాలండి, రెండు సేమ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఉపయోగించాలని చెప్పాం. అదేనండి, వైల్ ఐ క్రాసింగ్ ద రోడ్ మై ఫాదర్ వాజ్ మెట్ విత్ దట్ యాక్సిడెంట్ వైల్ క్రాసింగ్ ద రోడ్. అంటే రెండు సిచ్యువేషన్స్ ఒకసారే. ఓకే, మై ఫాదర్ వాజ్ క్రాసింగ్ ద రోడ్ మై ఫాదర్ ఈజ్ మెట్ విత్ దట్ యాక్సిడెంట్ వైల్ క్రాసింగ్ ద రోడ్. అంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు మై ఫాదర్ ఏమైందండి, యాక్సిడెంట్ గురయ్యాడు అన్నట్టు. అంటే రెండు సిచ్యువేషన్స్ ఒకసారే జరుగుతుంది. ఓకే, సేమ్ టైం, అప్పుడు వైల్ ఉపయోగించాలి అన్నట్టు చెప్పాం. సో ఇది వైల్ అనేటువంటిది కంజంక్షనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌనా, యాడ్వర్బా, వర్బా అని అడగడం జరిగింది. సో ఈ కంజంక్షన్ అంటే ఏంటి, కంజంక్షన్ జాయిన్స్ టుగెదర్ టూ సెంటెన్సెస్. ఓకే, టూ సెంటెన్స్ జాయిన్ చేయడానికి ఉపయోగించవచ్చు అని చెప్పడం జరిగింది. సో మరి నేను చెప్పిన ఎగ్జాంపుల్లో చూడండి, మై ఫాదర్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అనేది ఒక సిచ్యువేషను, వైల్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్ అనేది ఇంకొక సిచ్యువేషన్. అంటే ఈ రెండు సిచ్యువేషన్స్, మై ఫాదర్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ ఒక సిచ్యువేషను, ఈ క్రాసింగ్ ద రోడ్ అనేటిది ఒక సిచ్యువేషను. ఈ రెండు సిచ్యువేషన్ కలిపేది ఏంటి, వైల్. అంటే వైల్ అనేటువంటిది ఏంటండి, రెండు సిచ్యువేషన్స్ అనేటువంటిది కలుపుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇది ఏంటి చెప్పాలంటే, ఇది నౌన్ కాదు, వర్బ్ కాదు, కంజంక్షన్ అండి, కంజంక్షన్. ఓకే, వైల్ అనేటువంటిది ఏంటి, కంజంక్షన్ అంటే రెండాట్లు కలుపుతుంది అని అర్థం. అర్థమైందండి, కంజంక్షన్ అంటే వైల్ అనేటువంటిది కంజంక్షన్ కాబట్టి ఇట్ జాయిన్ టుగెదర్ టూ సెంటెన్సెస్ అంటే రెండు సెంటెన్సెస్ కలుపుతుంది. రైట్, అలాగ రెండు సెంటెన్సెస్ కలిపితే ఏంది, వైల్. అంటే అది కంజంక్షన్, అంటే జంక్షన్ అనమాట. రెండు సిచ్యువేషన్ కలుపుతూ ఉంది అని అర్థం అనమాట. వైల్ అనేటిది ఎప్పుడు ఉపయోగించాలో చెప్పాం, రెండు సేమ్ ఎట్ ఎ టైంలో జరిగినప్పుడు ఉపయోగించాలని చెప్పాం. ఓకే, అది. ఇప్పుడు ఇంకా కంజంక్షన్స్ చూద్దాం, ఇంకేం కంజంక్షన్స్ ఉన్నాయో. చాలా ఇంపార్టెంట్ లిస్టులు నేను ఏం పెడుతున్నాను ఇవి. ఎందుకు అంటే ఇవి ఉపయోగించి సిన్స్ అని ఇచ్చి కంజంక్షనా లేదంటే ఏంటి ఇంటర్జెక్షనా, వర్బా ఏంటి అలా అడుగుతుంటారు. అందువల్ల కొన్ని లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సిన్స్ తర్వాత ఆర్, ఇఫ్, దట్, దెన్, లెస్ట్, వైల్
ఇలా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, నోట్ చేసుకోండి. ఈ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. కంజంక్షన్స్ అంటే సిన్స్, ఆర్, ఇఫ్, దట్, దెన్, లెస్ట్, వైల్, ఇవి కంజంక్షన్స్ అండి. ఇవైతే నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. నేను చెప్పినటువంటి అనాలిసిస్ మీకు నచ్చుంటే, ఇంకా మీకు ఎలాంటి మంచి అనాలిసిస్లు కావాలనుకుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం అంటే అర్థం ఏంటండి, మాకు నచ్చింది ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోలు పెట్టమని అర్థం. అప్పుడే కదండి నేను చూసి వదిలేస్తున్న వాళ్ళు ఉపయోగం ఉండదండి. చూసి వదిలేస్తే ఏమవుతుందండి, ఏం ఉపయోగం ఉండదు. అంటే మీకు నచ్చిందో తెలియదు, నచ్చలేదో తెలియదు. నచ్చింది అనుకోండి లైక్ చేయండి, లైక్ చేస్తే మరిన్ని వీడియోలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము ఈ వీడియోలు చేయడానికి గంటలు తీసుకుంటున్నాం. ఎందుకంటే జనరల్ చెప్పాలంటే, అంటే మేము ఈ లాక్డౌన్లో ఎక్కడ చదువు మిస్ అవుతామన్నట్టు, దానితో పాటు ఎవరెవరు ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏదైనా చిన్న హెల్ప్ చేద్దాం అన్నట్టు జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చిందే ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాం జరుగుతుంది. సో అదండి.